ఇక 2 స్లాబులే. వచ్చే నెల జీఎస్టీ కౌన్సిల్లో నిర్ణయం తీసుకునే ఛాన్స్. తగ్గనున్న పన్నుల భారం. త్వరలోనున్న 12%, 28% స్లాబ్ రేట్లు. జనం వాడే 99% సాధారణ వస్తువులు 5% స్లాబ్లోకి, 28% స్లాబ్లోని 90% వస్తువులు 18%కి మార్పు. ప్రతిపాదనను మంత్రుల బృందానికి పంపిన కేంద్రం అంటూ మనం వార్త చూస్తున్నాం. ఇది మంచి నిర్ణయం. ఇది జిఎస్టీ అనేది తగ్గించాలి. ఇది చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే చాలా మంది సామాన్యుల మీద, పేదల మీద, బార్ల మీద చాలా భారం పడుతుంది. ఏ వస్తువు కొనగానే ఉప్పు, పప్పు, నూనె, ఏవైతే నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో ప్రతి దాని మీద జిఎస్టీ భారం వల్ల ప్రజలకు చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఏముంటాయండి, ఒక 80 రూపాయలు, 60 రూపాయలు, 80 రూపాయలకు వచ్చే ఆయిల్ ప్యాకెట్ ఈరోజు 150 రూపాయలు, 180 రూపాయలు అయిపోయింది. పప్పులు కూడా 40-50 ఉంటే ఈరోజు అవి 120, 150, 130 రూపాయలు అయిపోయినాయి. ఇట్లా చక్కెర, ఇది ఏ వస్తువు చూసుకున్నా, నిత్య బట్టలు, ఏ వస్తువులు చూసుకున్నా కానీ జిఎస్టీ వల్ల పెరిగిపోయినాయి. కాబట్టి జిఎస్టీ ఏవైతే సామాన్యులు ఏవైతే 99% రకాల వస్తువులు ఏవైతే కొంటారో దాని మీద జిఎస్టీ తగ్గిస్తామని చెప్తారో, తగ్గించాలో కూడా ప్రజలందరికీ చాలా భారం అవుతా ఉన్నది. అది మంచి నిర్ణయం తీసుకుంటా ఉన్నది అని చెప్పి కొట్టకూడదు. అదేవిధంగా ఇక 2 స్లాబ్లు ఉంటాయని చెప్పి ప్రకటిస్తా ఉన్నారు. ఇక 2 స్లాబ్లు ఉంటాయి. కొన్ని వస్తువులకు మాత్రమే ఒక రేట్ ఫిక్స్ చేస్తాం, దానికి మాత్రమే ఎక్కువ ధర ఉంటుంది. మిగతా అన్నిటి మీద కూడా మేము ధరను తగ్గిస్తాం. దీపావళి వరకల్లా ఈ నిర్ణయం అందుబాటులోకి వస్తుంది. కానుకగా ఇస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు.